प्यारे बच्चों कैसे हैं? ठीक है ना? कैसे हैं? ఎలా ఉన్నారు? ठीक है, బాగున్నారు కదా? ज्ञान हमको दीजिए। पहला पाठ जो है उसमें जो भाव है, शब्दार्थ हैं, प्रश्न किस तरह पूछे जाते हैं, उसके बारे में हम जानते आ रहे हैं। अभी भी कुछ भाषा कौशल बाकी हैं। पाठ के अंत में जो कार्य दिए जाते हैं उसको भी हम करना चाहिए, ज़रूर करना चाहिए। आज हम उस भाषा कौशल संबंधी पाठ के अंत में जो जो कार्य हैं उनको हम जानेंगे। పాఠం చివరి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి, ప్రాక్టీస్ అభ్యాస్, అవన్నీ కూడా మనం చేద్దాం। सबसे पहले हम क्या करेंगे, మొదటగా ఏం చేద్దాం, నిన్న తెలుసుకున్న పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఈరోజు మళ్ళీ నెమరేసుకుందాం। आज हम याद करेंगे 3 सत्रों में हमने क्या क्या सीखा है। बालक क्या चाहते हैं? आसान प्रश्न है। बालक क्या चाहते हैं? बच्चे किन से दूर रहना चाहते हैं? बच्चे किसको त्यागना चाहते हैं? ज्ञान हमको दीजिए कविता के कवि कौन हैं? राम नरेश त्रिपाठी का जन्म कब हुआ? बालक क्या बोलना चाहते हैं? बालक किनकी सेवा करना चाहते हैं? ये प्रश्न है। పిల్లలు ఏం కోరుకుంటున్నారు? బచ్చే కిన్సే దూర రానా చాతే హై, ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు, వేటికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? బచ్చే కిస్కో త్యాగనా చాహతే, వేటిని త్యాగం చేయాలనుకుంటున్నారు, వదిలేయాలనుకుంటున్నారు? జ్ఞానం హమ్కో దీజియే, ఈ కవి ఎవరు ఈ పాఠానికి? రామ్ నరేష్ త్రిపాఠి యొక్క జన్మం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పుట్టారు ఆయన? పిల్లలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరికి సేవ చేయాలనుకుంటున్నారు? బాలక్ కిన్కి సేవా కర్నా చాహతే హై? जवाब देखिए, बालक ज्ञान चाहते हैं। बच्चे किन से दूर रहना चाहते हैं? बच्चे దుర్గుణం से दूर रहना चाहते हैं। దుర్గుణాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు। పిల్లలకు జ్ఞానం కావాలి। बच्चे किसको त्यागना चाहते हैं? పిల్లలు దేన్ని త్యాగం చేయాలనుకుంటున్నారు? झूठ को त्यागना चाहते हैं। ज्ञान हमको दीजिए कविता के कवि राम नरेश त्रिपाठी जी। राम नरेश त्रिपाठी का जन्म कब हुआ? 1889, 89, 89, 1889, 1889। बालक क्या बोलना चाहते हैं? बालक सत्य बोलना चाहते हैं, सच बोलना चाहते हैं। बालक किनकी सेवा करना चाहते हैं? बालक गुरुओं की सेवा करना चाहते हैं। పిల్లలు ఎవరికి సేవ చేయాలనుకుంటున్నారు? గురువులకు సేవ చేయాలనుకుంటున్నారు। కాబట్టి ఇక్కడ ఏమేం పదం తీసేయాలి, ఏం జోడించాలనేది నేను మొన్న కూడా చెప్పాను। వీడియో రోజు కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రశ్నలు నెమరేసుకోండి, మళ్ళీ రాసుకోకపోతే రాసుకోండి, ప్రశ్న జవాబుల రూపంలో ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి। మళ్ళీ బడి తెరిచిన తర్వాత అడుగుతాను ఇవన్నీ కూడా నేను మళ్ళీ మిమ్మల్ని, నోట్స్లో ఇవన్నీ కూడా రాసుకొని ఉండండి, సరేనా? बालक ज्ञान चाहते हैं, बच्चे दुर्गुणों से दूर रहना चाहते हैं, बच्चे झूठ को त्यागना चाहते हैं। ज्ञान हमको चाहिए कविता के कवि राम नरेश त्रिपाठी हैं। राम नरेश त्रिपाठी का जन्म सन 1889 को हुआ। बालक सत्य बोलना चाहते हैं। బాలక్ గురుజనం की సేవ करना चाहते हैं। అక్కడ రంగు మార్చి నేను ఇచ్చున్నాను చూడండి। అక్కడ రంగు మార్చింది ఎందుకంటే మీకు అక్కడ ఏ పదం తీసిస్తున్నామో ఆ ప్రశ్న వచ్చేటువంటి పదాలు తీసి జవాబు వచ్చేటువంటి పదాలను మనం జోడించాం, అది గమనించాలి। అందుకు ఆ రంగు మార్చాను వాటికి, ఓకేనా? అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఆ ప్రశ్నలన్నీ రాసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు మనం పాఠ్యాంశంలో ఉన్నటువంటి వాటికి వెళ్దాం। పాఠ్యాంశం చివరిలో ఏమేమి ఇవ్వబడ్డాయి, శబ్దార్థ ఇచ్చినారు చూడండి। అక్కడ ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం, మళ్ళీ అవి ఇక్కడ పాఠ్యాంశం అంతంలో ఉన్నాయి చూడండి। ప్రభు, भगवान, ईश्वर, राजा, इस तरह हम लेते हैं। दुर्गुण, बुरे गुण, अवगुण, చెడ్డగుణములు। ఈర్ష్య, జలన్, ఈర్ష్య అంటాం తెలుగులో, జలసి। నిత్య, సదా, హమేషా, ఇక్కడ చూడండి ఎక్కడ చెప్తాను అనుకున్నారు, ఇక్కడే నిత్య, సదా, హమేషా। కొన్ని పదాలు మీరు యాడ్ చేసుకొని చెప్పండి నన్ను ఆల్రెడీ మీకు అవి। हमेशा, उसी तरह शीघ्र, जल्दी, शीघ्र, जल्दी। निंदा, बुराई,
त्यागना, छोड़ना, बिछुड़ना भी बोलते हैं। झूठ, असत्य, असच, असत्य, झूठ। శృతలేఖ ఇక్కడున్న వాటిని చూడండి. మీరు ఇవి చెప్తుంటే రాయాలి. గమనించండి, ఆ పదాలపైన దృష్టి పెట్టండి. ప్రభు, ఇందులో చూడండి, ప్రభువులో ఏముంది? పా రావత్తుంది ఇక్కడ, ప్రా. ఇది ఎలాంటి అక్షరము? సంయుక్త అక్షరం. అంటే ఒక అక్షరానికి వేరేది అక్షరం వచ్చింది. ఇక్కడ రా అనేది, రా అనేటువంటిది ఒత్తు పాకు పెట్టాము ఇక్కడ, రా. ఇట్లా గీత అనేది రావత్తు, ప్రా. తర్వాత ఏముంది ఇక్కడ? భూ. భూ అనేది మామూలుగానే ఉంది. భూలో భూ ప్లస్ ఊ, భూ. ఉప్పు ప్లస్ ఇర్ర ప్లస్ ఆ, ప్ర, భూ, ప్రభు. ఇది సంయుక్తాక్షర పదం. అలాగే జ్ఞానం, ఇందులో ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం లేదు. శీఘ్ర, ఇందులో చూడండి, శీఘ్ర ఘాకు రావత్తుంది. చూడండి, ఘాకు రావత్తుంది. శీఘ్ర ఒత్తు ఘాకి రా, ఘ్రా. శీఘ్ర రావత్ ఇక్కడ ఉంది, రావత్ పెట్టినాం ఇక్కడ, ఇది ఇక్కడ చూడండి, ఘాకు రావత్తు ఉంది. చూడండి, బాగా గమనించండి. శీఘ్ర, సి షాకు గుడిదీర్ఘం ఉంది, షీ. ఘాకు రావత్తు, ఘ్రా, శీఘ్ర. సరేనా? అలాగే ఈర్ష్య, ఇందులో చూడండి, ఈర్ష్య. ఇక్కడ కూడా రేఫం ఉంది పైన, ఈ షావత్తు ఉంది ఇక్కడ. ఇర్ర, నిన్న కూడా చెప్పాను మీకు, ఇట్లా రేఫం వచ్చినప్పుడు ఇట్లా పైన అట్లా వస్తుంది, అది అప్పుడు అది రేఫం అంటారు దాన్ని. ఇర్ర అని పలకాలి. ఈర్, ఈ తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, ఈర్. ఇష్, యా, ఈర్ష్యా. ఇది కూడా సంయుక్త అక్షర పదం. అంటే షాకు యా ఉంది, సో సంయుక్త అక్షర పదం. తర్వాత పదం చూడండి, సత్య. ఇందులో చూడండి, తా ఒత్తు ఉంది. నిలువు గీత తీసేస్తే ఒత్తులు ఏర్పడతాయి, అది గమనించండి. నిలువు గీత తీసేస్తే ఒత్తులు ఏర్పడతాయి. తా అక్షరము, తాకు నిలువు గీత తీసేస్తే ఇక్కడ మనం కట్ చేసామనుకోండి, తా మిగులుతుంది. ఏం మిగులుతుంది? తా. ఇత్. నిలువు గీత తీస్తే ఆ పోతుంది, ఇత్. సత్, య, సత్య. ఇది కూడా సంయుక్త అక్షర పదం. నెక్స్ట్ తర్వాత చూడండి, సంస్కృతి. ఇక్కడ సావుతుంది చూడండి, ఇక్కడ ఒక నిలువు గీత తీసాము, సాకి నిలువు గీత తీసేసాము. సం, సంస్కృతి, సంస్కృతి. సంయుక్త అక్షర పదాలు ఇవి నోట్బుక్లో రాయండి, సరేనా? ఇక్కడ మళ్ళీ మనము కొన్ని ప్రశ్నలు ఇచ్చినారు ఇక్కడ చూడండి. బాలక్ భగవాన్ సే క్యా ప్రార్థనా కర్తే హే? బాలక్ భగవాన్ సే ज्ञान मांगते हैं. बालक भगवान से दुर्गुणों को दूर करने की प्रार्थना करते हैं. बालक अपने दुर्गुणों को दूर करने की प्रार्थना करते हैं. బాలక్ భగవాన్ సే, ఇక్కడ క్యా అనేటువంటి ఒక పదాన్ని తీసేసిన తర్వాత మనం కొన్ని పదాలు జోడించుకోవచ్చు. अपने दुर्गुणों की दूर करने की प्रार्थना करते हैं. अपने दुर्गुणों को दूर करने की प्रार्थना करते हैं. बालक ज्ञान चाहते हैं, अपने दुर्गुणों को दूर करने की प्रार्थना करते हैं. दूसरा प्रश्न देखिए, आसान है. बालक किन की सेवा करने चाहते हैं? किन తీసేస్తాం, गुरुजनों की. इंतकुमुंదు కూడా చెప్పాను, पिछले जो सत्र हैं उसमें भी मैंने बताया. गुरुजनों की सेवा करना चाहते हैं, गुरु की सेवा करना चाहते हैं. तीसरा प्रश्न देखिए, बच्चे किसे त्यागना चाहते हैं? देन त्यागం చేయాలనుకుంటే ఏది వదిలేయాలనుకుంటున్నారు? झूठ. बच्चे झूठ त्यागना चाहते हैं. పిల్లలు అబద్ధాలని వదిలేయాలనుకుంటున్నారు. ఇది ఇందులో ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా రాయండి, ప్రశ్న జవాబులన్నీ కూడా రాసి పెట్టండి. మళ్ళీ చూస్తాను నేను, మళ్ళీ మీకు ఇండ్లకి వస్తాం కదా, అప్పుడు చూస్తాను. ఇక్కడ చూడండి, జోడీ బనాయి అంటే ఏంటి? ఇక్కడ మ్యాచింగ్ చేయాలి కదా. ఇంతకుముందు కూడా మనం చేసాం, 6th కూడా చేపించాం, మ్యాచింగ్ చాలా చేపించాం. ఇక్కడ మనం పాఠ్యాంశపరంగా మనకు ఉన్నటువంటి వాక్యాలను ఇక్కడ జోడించాలి. అప్పుడు మనం అక్కడ అక్షరాలు పదాలు మాత్రమే జోడిస్తూ వచ్చినాం. ప్రభు ఉంటే ప్రభు, రాజా ఉంటే రాజా, దీర్ఘం ఉండదు, అక్కడ దీర్ఘం చూసాము. గుడి ఉంటే గుడికి, ఏత్వం ఉంటే ఏత్వము అలా చూసాం, ఐత్వం ఉంటే ఐత్వం అలా చూసుకుంటూ మ్యాచింగ్ చేసాం. ఇప్పుడు పదాలను మ్యాచింగ్ చేయాలి భావాన్ని బట్టి. ప్రభు ఇక్కడ చూడండి, కభీ నహీ బోల్నా చాహియే. ప్రభు కభీ నహీ బోల్నా చాహియే కాదు కదా, ప్రభు సే దూర్ రానా చాహియే. దేవుడికి దూరంగా ఉంటామా? లేదు.
ప్రభు ఆనందదాత హై, ఇది వాళ్ళే ఇచ్చినారు చూడండి, ఇక్కడ మ్యాచ్ చేశారు. ప్రభు ఆనందదాత హై, ప్రభు మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అది మ్యాచ్ అయింది. ప్రభుకి ఏం మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఆనందదాత హై, అది మ్యాచ్ అయింది. తర్వాత సత్య గురుజనం తీసుకోండి. గురుజనం దాకా మనం చెప్పాం. గురుజనం డాష్, ఇదే మనకి ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుందో చూడండి. కభీ బోల్నా నహీ చాహియే, కభీ నహీ బోల్నా చాహియే, ఆ మ్యాచ్ అవుతుందా? గురుజనం సే దూర రానా చాహియే, గురుజనం దూరంగా ఉండాలి, గురువులు దూరంగా చదివేట వస్తుంది, అది మ్యాచ్ కాదు కదా. అలాగే గురుజన ఆనందాత ఆల్రెడీ ప్రభుకి అయిపోయింది, ఇంకా రెండు ఉన్నాయి. హమేషా బోల్నా చాహియే, గురుజనం హమేషా బోల్నా చాహియే, ఏమిటది? గురువు ఎప్పుడు మాట్లాడాలి, అది కాదు కదా. గురుజనంకి సేవా కర్నే చాహియే, ఇక్కడ మ్యాచ్ అయింది. గురుజనంకి సేవా కర్నే, గురువులకి సేవ చేయాలి, అది మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఏమిటి? సత్యం. సత్యం ఇంకా మనకు రెండు అయిపోయినాయి, ఇంక మూడు ఉన్నాయి. మనకు ఏవే మూడు చూసుకోవాలా. సత్య కభీ నహీ బోల్నా చాహియే, సత్యం ఎప్పుడు మూడు మాట్లాడకూడదు, సత్యం ఎప్పుడు మాట్లాడకూడదా? తప్పు కదా, అంటే అది కాదే. ఇంక రెండు ఉన్నాయి. సత్యసే దూర రానా చాహియే, సత్యానికి దూరంగా ఉండాలి, అది కరెక్టా? సత్యానికి దూరంగా ఉంటారా? లేదు కదా, కాబట్టి ఇది కూడా పోయింది. సో మిగిలింది ఏంటి? మనం సత్య హమేషా బోల్నా చాహియే, మ్యాచ్ అయిపోయింది. ఇంకా మనకు రెండు ఉన్నాయి, రెండు మిగిలినాయి, దేనికైనా చూసుకోవాలా. झूठ कभी नहीं बोलना चाहिए, झूठ कभी नहीं बोलना चाहिए, సెట్ అయిందా? झूठ से दूर रहना चाहिए, అబద్ధాలకు దూరంగా ఉండాలి. झूठ कभी नहीं बोलना, అబద్ధం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. బోల్నా, మాట్లాడడం, ఏది? झूठ, అబద్ధం. దేనికి దూరంగా ఉండాలి? దుర్గుణ్ సే దూర్ रहना चाहिए, దుర్గుణాల నుంచి దూరంగా ఉండాలి, దుర్గుణాలకు దూరంగా ఉండాలి. ఈ మ్యాచింగ్ అనమాట. ఈ మ్యాచ్ చేస్తారు కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈ పద్యం ఒకసారి చూడండి. हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को हम दूर से कीजिए, दूर हमसे कीजिए, लीजिए हमको शरण में, हम सदाचारी बने, निंदा किसी की हम किसी से कभी किसी से भूल कर भी ना करें, ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें, हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए. पद्य మనం చెప్పుకున్నాం కూడా. सत्य बोले झूठ त्यागे, मेल आपस में करें, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, हे प्रभु ఆనందదాత జ్ఞానం हमको दीजिए. ఇవి పద్యం ఉందన్నమాట. ఈ పద్యం ఉన్నప్పుడు దీన్ని మనకు కొన్ని వాక్యాలు ఇస్తారు, అక్కడ ఒక వాక్యం అక్కడ ఒక వాక్యం తీసి అంటే షఫుల్ చేసి ఇస్తారు, అంటే వేరువేరుగా ఉంటాయి. మనం ఆర్డర్లో పెట్టాలి, ఏది ముందు ఫస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ వాక్యము, తర్వాత వాక్యం ఏముంది, అట్లా. ఇక్కడ చూడండి, ఏదో ఫస్ట్ వాక్యం వస్తుంది, ఇక్కడ ఫస్ట్ వాక్యం ఇక్కడ ఉంది, రెండో వాక్యం, ఇట్లా ఆర్డర్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఏం చేస్తాడు? అలా ఇవ్వడం అనమాట. ఈ వాక్యం ఇస్తారు, మళ్ళీ ఈ వాక్యం ఇస్తారు, దీంట్లో ఒక వాక్యం ఇస్తారు, ఇంకొక వాక్యం ఎక్కడ ఇస్తారు. అప్పుడు మనం ఆర్డర్లో పెట్టాలి వాటిని. సరేనా? చూద్దాం అవి ఎట్లా ఉంటాయో. చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్నాయి చూడండి. నెంబరింగ్ ఇవ్వాలి వాటికి, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది పహలా క్యా హై, దూసరా క్యా హై, తీసరా క్యా హై, ఇస్తారా, మొదటిది, రెండవది, మూడవది, ఇలాగా. చూడండి. ప్రేమ్ సే హమ్ సంస్కృతికి नित्य ही सेवा करें, शीघ्र सारे दुर्गुणों को हमसे दूर कीजिए, सत्य बोलें झूठ त्यागे, मेल आपस में करें, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए. ఈ జ్ఞానం हमको दीजिए, ప్రభు ఆనందదాత జ్ఞానం हमको दीजिए అనేది ఫస్ట్ది. ఆల్రెడీ వాళ్ళే అక్కడ ఇచ్చేశారు అనమాట, ఆల్రెడీ మనకు ముందే ఇచ్చేశారు. ఇంక మిగిలినట్టు ఉన్నాయి చూడండి అక్కడ. వాటికి మనము ఇంకా 4 మిగిలినాయి, 4 బాకీ హై, 4 ఈ 4కి మనం నెంబరింగ్ ఇవ్వాలి. అప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది చూడండి, ఆలోచించండి. నిందా కిసీకి హమ్ కిసీ సే భూల్ కర్ భీ నా కరే వస్తుంది. సత్య బోలే, ఇది రెండో పద్యంలో వస్తుంది. మనకు ఐడియా ఉండాలి, మొదటి స్టాంజాలో ఉందా, సెకండ్ స్టాంజాలో ఉందా, ఐడియా రావాలి. సరేనా? ఇది మొదటి స్టాంజాలో, ఏ ప్రభు ఆనందదాత ఫస్ట్ స్టాంజాలో ఉంది కాబట్టి ఫస్ట్లో ఇచ్చేసారు. సో తర్వాత మనం ఫస్ట్ స్టాంజాలో ఉన్నటువంటి ఏమన్నా ఉన్నాయో చూడాలి. చూడండి, ఇక్కడ చూడండి. శీఘ్ర సారే దుర్గుణం కో హమ్సే దూర్ కీజియే, దీనికి మనం నెంబర్ 2 ఇచ్చుకుంటాం. సరేనా? తర్వాత సత్య బోలే, ఇది సెకండ్ స్టాంజాలో ఉంది. ప్రేమ్ సే హమారా సంస్కృతి, ఈ రెండు కూడా రెండో స్టాంజాలో, రెండో పద్యంలో ఉన్నాయి. మనకు ఉన్నటువంటి 3 ఫస్ట్ దాంట్లో ఇచ్చారు కాబట్టి 2 ఫస్ట్ దాంట్లో ఉన్నాయి, 2 చివరి దాంట్లో ఉన్నాయి. కాబట్టి నిందా కిసీకి హమ్ కిసీ సే భూల్ కర్ భీ నా కరేं, ఈ 3వ నెంబర్ ఇచ్చుకుంటాం. దూసరా, తీసరా, పహలా, దూసరా, తీసరా, ఫస్ట్, సెకండ్, థర్డ్. 4th అనేది ఇక్కడ చూడండి. సత్య బోలే झूठ त्यागे, 4 నెంబర్, 4th. 4 चौथा और 5वां చివరిది ప్రేమ్ సే హమ్ సంస్కృతికి
నిత్య హీ సేవా కరే. చూడండి ఆర్డర్ ఎలా వచ్చిందో. కాబట్టి ఇలా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో అవన్నీ ఫిల్ చేసి నోట్స్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ చూడండి, वर्तनी की దృష్టి से సహీ జో హై ఉస్ పర్ గోలా లగాయి. గోలా అంటే మీకు తెలుసు, గుండ్రంగా రౌండ్ చుట్టడం, గోలా 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 కదా. హ్యాపీగా ఉంటుంది మీకు గోలా గోలా అంటూ ఉంటే. రైట్, వెరీ గుడ్. ఇక్కడ మనము 4 పదాలు ఇచ్చారు ఇక్కడ. ప్రభు, పరభు, ప్రభు, ప్రభు. ఇక్కడ మనం కరెక్ట్ అయిన పదాన్ని ఎంచుకొని దానికి గోల గుండ్రంగా చుట్టాలి. 3 తప్పులు ఉన్నాయి, ఒకటే కరెక్ట్గా ఉంది. ఆ కరెక్ట్ అయిన పదం ఏందో మనం గెస్ చేయాలి. ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలే ఉంటాయి, మనకు అక్కడ పద్యంలో ఉన్నాయి చూసినావా, ఆ పదాలే ఉంటాయి. అక్కడ పోయి మనం కనుక్కోవాలి, మళ్ళీ వెతుక్కోవాలి ఆ పదం ఎక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. తెలియకపోతే నేను చెప్తాను, చూడండి, మళ్ళీ తర్వాత మీరు రాసుకోండి, అండర్లైన్ చేయండి. సో గోలా చేయండి, గుండ్రంగా చుట్టండి. ప్రభు వాళ్ళే ఆల్రెడీ ఇచ్చారు. పరభు, ప్రభు, ప్రభు అనరు, ప్రభు. కాబట్టి ఇక్కడ ఊ ఉండాలి, ఊ ఉండకూడదు. ప్రభు ఊ కాదు, ప్రభు అంతే. పరభు, పరభు అనరు. అలాగే ప్రభు, ఇక్కడ అల్ప ప్రాణం ఉంది, భూలో అల్ప ప్రాణం ఉండకూడదు, మహాప్రాణం ఉండాలి. సరేనా? ఇక్కడ మహాప్రాణం ఉంది, బా భా, మహాప్రాణం భా, అల్ప ప్రాణం బా. కాబట్టి అది మనం గమనించాలి. అల్ప ప్రాణం ఉండాలన్నా మహాప్రాణం ఉండాలన్నా అనేది కూడా చూసుకోవాలి. సరేనా? అలాగే ఇక్కడ చూడండి, రెండో దాంట్లో చూడండి, దూసరా శీఘ్ర, 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 శీఘ్ర. కాబట్టి ఇక్కడ మనము శీఘ్ర అనే పదము సరిగా ఉంది. చూడండి, శీఘ్ర గుడి ఉండకూడదు, గుడి దీర్ఘం ఉండాలి. శీఘ్ర అంటాం, శీఘ్రము, శీఘ్రము గుడి దీర్ఘం తీయాలి, శీఘ్ర కాదు. అలాగే శీఘ్ర చూడ అల్ప ప్రాణం ఇచ్చారు, ఇది తప్పే. శీఘ్ర అనరు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పులుగా ఉన్నాయి. ఆ ఒకటి మాత్రము రైటు. మీరు ఇలా కొట్టకూడదు, నేను కొట్టేసినట్టు. మీరు రౌండ్ చేయడం ఒకటే చేయాలి అంతే. నోట్స్లో అలాగే రౌండ్ రాసుకోండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో రౌండ్ చేసి పెట్టుకోండి. అలాగే రౌండ్ చేయాలి. గోలా. మూడో చూడండి, ఏరషయ, ఏరషయ, ఈర్ష్యా, ఈర్ష్య, ఈర్ష్య, ఈర్షై, ఈర్షై, ఈర్షై. చూడండి ఏ పదం కరెక్ట్గా ఉంది. ఈర్ష్య అనే పదము సరిగ్గా ఉంది. ఏరషయ అనరు, ఈర్ష్య ఇది లాంగ్. చూడండి ఇక్కడ ఈ ఇచ్చారు, ఈర్ష్య అంటాం కానీ ఈర్ష్య అనం. కాబట్టి ఈర్షై తప్పు, ఇది కూడా. సరేనా? ఇక్కడ అలా గమనించండి. నెక్స్ట్ మన చదువుతా చూడండి, 4వ చూడండి, సంస్కృతి, సంస్కృతి, సమస్కృతి, సమస్కృతి, సమస్కృతి అంటావా, సమస్కృతి రెండు అవే ఇచ్చారు. మళ్ళీ సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి అంటామా, ఏది కరెక్ట్గా ఉంది ఇక్కడ? సంస్కృతి. ప్రొనౌన్సియేషన్, పలికే దాన్ని బట్టి ఉచ్చారణలో మనం పెట్టుకోవాలంటే, చదివిన తర్వాత మనకు ఉచ్చారణ తెలుస్తుంది ఏది కరెక్ట్గా ఉంది. అలాగే పుస్తకంలో చూసుంటాం మనం, ఈ పదం మళ్ళీ అక్కడ పోయి చెక్ చేసుకోవాలి, తెలియకపోతే చూడాలా. తర్వాత అంత్యం 5వ చూడండి, నితయ, నితయ, నిత్య, నీత్య, నీత్య, నిత్య. కాబట్టి నిత్యము ఏ పదం కరెక్ట్గా ఉంది ఇక్కడ? నిత్యం అనే పదం కరెక్ట్గా ఉంది. గోల, నితయ, నీత్య, నితయ ఇట్లా ఉంటుంది. సరేనా? సో కాబట్టి సరైన పదాన్ని అండర్లైన్ చేయాలి. ఇవి మళ్ళీ మీకు పరీక్షలో కూడా వస్తాయి, ఇలాంటివి 5 మార్క్స్కి ఇస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవి మళ్ళీ చూసుకోవాలి. అవన్నీ కూడా చూడండి, మళ్ళీ అన్నీ కూడా రౌండ్ చేసి పెట్టేసి నోట్స్ రాసుకోండి. తర్వాత నోట్స్లో రాసుకోండి, మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చినప్పుడు మళ్ళీ చేద్దరు. తర్వాత చూడండి, ఇక్కడ ఈ బొమ్మలు ఇచ్చారు మీకు ఇక్కడ. चित्र, चित्र देखिए, उस चित्र से संबंधित शब्द पर गोला लगाइए. नीचे दिए गए वाक्यों में चित्र से संबंधित शब्दों पर गोला लगाइए, गोला बनाइए. అక్కడ మనం బొమ్మకి అక్కడున్న పదానికి ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి. ఇక్కడ చూడ, బడే బూడే బూడో బడోంకి సేవా కర్నీ चाहिए, బడే బూడోంకి సేవా కర్నీ चाहिए. ఈ హమ్ బడే బూడే మనకు ఇద్దరికి సంబంధించి ఉంది కాబట్టి అక్కడ హమ్ బడోం పెట్టారు. అక్కడ యాక్చువల్ బడో ఉంటే సరిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బచ్చే ప్రార్థన కర్తే హై. ఇక్కడ బచ్చే ఉన్నారు, ప్రార్థన ఉన్నారు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? ప్రార్థన అనేది ఇంపార్టెంట్. బచ్చే ప్రార్థన, బచ్చే ప్రార్థన కర్తే హై. ఇక్కడ చూడండి, ప్రార్థన అనేది మెయిన్ ప్రధాన పదము. పిల్లలు కూడా ఉన్నారు కదా, బచ్చే ప్రార్థన. ఇక్కడ చూడండి, దూద్ పీనేసే శక్తి మిల్తీ హై. దూద్ అనే పదాన్ని మనం అండర్లైన్ చేయాలి. పాలు, పాలు కదా, దూద్, పాలు. ప్రార్థన మెయిన్ పదం, ప్రార్థన, బచ్చే ప్రార్థన. తర్వాత ఇక్కడ చూడండి, హమ్ సబ్ గేంద్ సే ఖేల్తే హై. ఇక్కడ గేంద్, బంతి, గేంద్, గేంద్కి మనం గోలా చేయాలి. అలాగే కృషక్ ఖేత్ జోతే హై, రైతు పొలాన్ని దున్నుతాడు. ఇక్కడ ఖేత్ ఉంది, కృషక్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కృషక్ ఖేత్, కృషక్ చుట్టినా సరిపోతుంది,
ఖేత్ కూడా ఉంది, రెండుకి జాయింట్ చేయండి. ఇక్కడ కూడా మనం ప్రార్థనా బచ్చే చేసినట్టు ఇక్కడ దూద్ చేసాం, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే చేశారు. అంబడం 2 పదాలకు చేశారు. యాక్చువల్గా ప్రధానంగా మనం చూసేటువంటిది ఏదైతే ఉందో అది మెయిన్. ప్రార్థన అక్కడ మేలు, దూద్ మెయిన్, ఇక్కడ గేందో, ఇక్కడ కృష. ఇవి ప్రధానమైన పదాలు. వాటికి సంబంధించింగా మన చిత్రంలో ఉన్నాయి కనుక వాటిని కూడా మనం చేయొచ్చు. ఓకేనా? సో ఇది కూడా చేసి పెట్టండి. నెక్స్ట్ చూడండి, ప్రశ్నలు కొన్ని ఇచ్చారు, అలాగే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రశ్నకి జవాబులు మీరు చెప్తారని నేను అనుకుంటున్నా. ఆనందదాత కౌన్ హే? చెప్పాము మీకు ఇంతమంది ప్రశ్న. ఎవరు ఆనందదాత? ఎవరు ఆనందాన్ని ఇచ్చేది? ఎవరు? భగవాన్ ఆనందదాత హే, ఈశ్వర్ ఆనందదాత హే. వే హమే క్యా దేతే హే? క్యా చేసి ఏం పెట్టాలి ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ కౌన్ పోతుంది, ఇక్కడ క్యా పోతుంది. ప్రశ్న వచ్చే పదాలు తీసేయాలి. తీసేసి ఇక్కడ భగవాన్ ఆనందదాత హే అని రాస్తాం. భగవాన్ ఆనందదాత హే. క్యా తీసే కౌన్ తీసేసి భగవాన్ పెట్టి అట్లా పదం రాసేస్తాం. అక్కడే ఉంటుంది. పదం పోతుందో పదం వస్తుంది. ఒక వాక్యంలో రాసే వాటికి పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ పదం ఏం తీసేయాలి, ఏ పదం జోడించాలని తెలిసి ఉండాలి. అలాగే ఆమె క్యా దేతే హే, క్యా పోతుంది అక్కడ. క్యా దేతే హే? జ్ఞాన్ దేతే హే. భగవంతుడు మనకు జ్ఞానం ఇస్తాడు. సరేనా? భగవంతుడు జ్ఞానం ఇస్తాడు అని ఎట్లా చెప్తావు అంటే, మరి తెనాలి రామకృష్ణ చెట్టు కింద కూర్చో ఉంటాడు. సరేనా? ఆయనకు పోతా ఒక ఋషి ఎదురుపడి చెప్తాడు, నువ్వు ఖాళీ కూర్చోకుంటే ఆ కాళీమాతను వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా, నీకు కావాల్సింది వస్తుంది. సరే, ఎలా చేయమంటాను? ఒక మంత్రం చెప్తాడు, వెళ్ళి చెప్తాడు. మరి ఆమె దర్శనమై జ్ఞానాన్ని ఇస్తుంది. సరేనా? సో ఇట్లా మనం చాలామంది భగవంతుని ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళని చూడొచ్చు. కాబట్టి అందువల్ల మనకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. భగవాన్ ఆనందదాత హే और జ్ఞాన్ దేతే. రెండో ప్రశ్న చూడండి, హమ్ సదాచారి కబ్ బంతే హే? మనం సదాచారంలో ఎప్పుడు అవుతాము? మంచి ఆచరణ. హమ్ దుర్గుణంకు చూడనేసే సదాచారి బంతే. దుర్గుణాలను వదిలేస్తే మనం సదాచారాలు, మంచి ఆచారవంతులు అవుతాం. దుర్గుణాల వల్లనే దురాచారాలు వస్తాయి. దుర్గుణాలు లేకుండా ఉంటే దురాచారాలు ఏమొస్తాయి? కాబట్టి దుర్గుణంకు దూర్ కర్నేసే హమ్ సదాచారి బన్ పాతే. ఇక్కడ మనం ముందుగా ఏం రాసుకోవాలా? దుర్గుణంకు దూర్ కర్నేసే అని రాసుకోవాలా. దుర్గుణంకు సున్నా, దుర్గుణంకు दूर करने से అని రాసాం. మిగిలింది అక్కడే ఉంది. హమ్ సదాచారి బన్ పాతే. ఆ కబ్ తీసేస్తావు, క్వశ్చన్ మార్క్ తీసి ఫుల్ స్టాప్ పెడతావు. ఈ పదాలు ముందు రాస్తావు ఫస్ట్లో. దుర్గుణంకు దూర్ కర్నేసే హమ్ సదాచారి బన్ పాతే. సరేనా? మీకు ఇది రికార్డ్ వీడియో కాబట్టి మీరు ఆఫ్ పెట్టుకొని రాసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళచ్చు, మీకు ఉంటుంది. నెక్స్ట్, గురుజనों की सेवा कैसे करनी चाहिए? గురుజనుల సేవ ఎలా చేయాలి? హమేషా करनी चाहिए. ఎప్పుడు చేయాలి? సదా, హమేషా, ఎల్లప్పుడూ, సదా, హమేషా. గురుజनों की सेवा हमेशा करनी चाहिए. గురుజनों की सेवा సच्चे हृदय से करनी चाहिए. నిజమైన హృదయంతో చేయాలి, హార్ట్ఫుల్గా చేయాలి. ఏదైనా చేస్తే సच्चे हृदय से करनी चाहिए ఏదని చెప్పచ్చు ఆన్సర్. కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం చూస్తే మనకు హమేషా, गुरुजनों की सेवा हमेशा करनी चाहिए. తర్వాత చూడండి, జ్ఞాన్ हमको दीजिए పాఠ का సారాంశ अपने शब्दों में लिखिए. ఈ పాఠానికి సారాంశం కూడా ఉంది మీకు. ఆల్రెడీ పాఠ వెనక సారాంశం ఇచ్చున్నారు. నేను కూడా మీకు 2 పద్యాలు చెప్పేటప్పుడు 2 రోజులు చెప్పినప్పుడు విడగొట్టి మీకు చెప్పాను. కలిపి రాసుకుంటే కూడా సారాంశం అవుతుంది. లేదా మీరు కూడా రాసేదానికి ప్రయత్నం చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని మన ఖాళీలు ఇచ్చారు. 2 ఆప్షన్, ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏది కరెక్ట్గా ఉండదో ఎంచుకోవాలి మీరు. ఓకేనా? ఇక్కడ చూడండి, భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హే. భగవంతుడు మనకు ఏం ప్రదానం చేస్తాడు, ఏమిస్తాడు? జ్ఞానమా అజ్ఞానమా? ఏది కరెక్ట్గా ఉంది? భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హే. భగవాన్ జ్ఞానం ప్రదాన్ కర్తే హే, భగవాన్ అజ్ఞానం ప్రదాన్ కర్తే హే. జ్ఞానం ఇస్తాడు, అజ్ఞానం ఇస్తాడు దేవుడు. కాబట్టి జ్ఞానం కరెక్ట్. కాబట్టి జ్ఞాన్ దానికి టిక్ పెడతాం. అది ఎత్తుకొచ్చి ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హమే డాష్ से दूर रहना चाहिए. మనం దేనికి దూరంగా ఉండాలి? సుగుణాలకు దూరంగా ఉండాలన్నా, దుర్గుణాలకు దూరంగా ఉండాలన్నా? किसको दूर रहना चाहिए? दुर्गुणों से दूर रहना चाहिए. దుర్గుణాలకు దూరంగా ఉండాలి, చెడ్డగుణాలకు దూరంగా ఉండాలి కదా. ఇంతకుముందు కూడా అదే కూడా చెప్పుకున్నాం. ఆపస్ మే హమే డాష్ रहना चाहिए. మనం ఒకరికొకరు ఎలా ఉండాలి? మిల్జుల్ కర్, కలిసిమెలిసి ఉండాలన్నా? జగడితే కొట్లాడుకుంటూ ఉండాలన్నా? జగడ అంటే జగడ, కొట్లాడుకోండి, ఫైటింగ్ అలా చేసుకుంటూ ఉండాలన్నా? కాబట్టి మిల్జుల్ కర్ रहना चाहिए. తర్వాత 4వ చూడండి, చౌथा, హమే డాష్ బోల్నా चाहिए. మనం ఏం మాట్లాడాలి? సత్య బోల్నా चाहिए, జూట బోల్నా चाहिए. నిజం చెప్పాలన్నా, అబద్ధం చెప్పాలన్నా?
हमें सत्य बोलना चाहिए, ఇది కరెక్ట్. తర్వాత చూడండి 5. गुरुजनों की सेवा डैश करनी चाहिए. गुरुजनों की सेवा कभी कभी करनी चाहिए. గురుజనుల సేవ అప్పుడప్పుడు చేయాలి. గురుజనుల సేవ నిత్య करनी चाहिए. నిత్య హమేషా చెప్పినాం కదా, నిత్య అని కూడా రాసుకోవచ్చు. హమేషా బదులు నిత్య. గురుజనుల సేవ ఇక్కడ చూడండి. గురుజనుల సేవ కైసే करनी चाहिए, నిత్య करनी चाहिए ఈ పదం రాసుకోవచ్చు. దేవుడు చూడండి, గురుజనుల సేవ నిత్య करनी, అదే ఇదే ప్రశ్న ఇక్కడ. అది అక్కడ మీరు నిత్య ఇక్కడ జోడించేసి ఇవి పెట్టేస్తే జవాబు అయిపోయింది ఆ ప్రశ్న. సరేనా? ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, చాలా సులభంగా ఉంది. మీరు ఇవి ఇంతమంది కూడా మీకు చేపించాము. ఇవి అవి మళ్ళీ వచ్చినాయి. ఈజీ కదా ఇవి, చూడండి చాలా ఈజీగా ఉన్నా. 6లో చాలా చేశారు మీరు. ఇప్పుడు సా తర్వాత సత్య, ఆ రెండు కలపడమే, అంతే. ఏం లేదు. दोनों को जोड़ना, సంకేతం के आधार पर शब्द बनाइए. సంకేతం ఏముండదు అక్కడ. ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చారు, అక్కడ అక్షరం ఇచ్చారు, దాని దగ్గర జోడించమన్నాడు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఈ రెండు జోడించేసినారు సత్య. మనం ఈ రెండు జోడిస్తాం, మళ్ళీ ఈ రెండు జోడిస్తాం. అప్పుడు ఏమవుతుంది? నిత్య. సత్య, నిత్య, ఇంకోటి నృత్య. 3 పదాలు అయిపోయిందా? ఈజీ కదా, చేసేయండి. తర్వాత ఇంకోటి చూడండి, సంస్. ఇక్కడ చూడండి, అర్థం సా వచ్చింది. సంస్ కృతి, అలాగే ప్రకృతి, సంస్కృతి మనమే రాసేయాలి, అక్కడ ఇవ్వలేదు, అన్నీ మనమే రాయాలి. పైన ఇచ్చినారు కదా, మళ్ళీ అవసరం లేదు. సంస్ ఉన్నదాడ కృతి యాడ్ చేస్తాం. అలాగే ప్రకృతి, ప్రకృతి. తర్వాత ఇంకేముంటుంది అక్కడ? వికృతి, వికృతి. కలిపి రాయడమేనా? సులభం కదా ఇవే, అందరూ రాయగలుగుతారు. రాసేయండి, అందరూ మొత్తం అన్నీ చేయగలగాలి మీరు. సరేనా? తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, పదాలను విడగొట్టమని చెప్పారు. సత్య అనే పదం ఇచ్చినారు, దాన్ని వాళ్ళే విడగొట్టేసినారు. మిగతాటి మనం విడగొట్టాలి. సత్యని ఎట్లా విడగొట్టినాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సత్యలో సా అనే దానికి ఏముండదు, ఇస్ ప్లస్ ఆ, సా, ఇది ఒక అక్షరం. తా అనేది అర్థం ఉంది కాబట్టి తా ఇలా ఇచ్చి మనము ఇలా ఇస్తాం. ఇత్, క, ప, ర. ఈ మామూలుగా మనం విడగొట్టేప్పుడు ఇలా రాస్తాము. ఒత్తులైతే నిలువు గీత తీసేస్తాం. ప అన్నప్పుడు పా ఇట్లా ఉంటుంది. మామూలుగా మనం దాన్ని విడగొట్టి ఇట్లా విభజన రాయాలన్నప్పుడు ప, అది చూసుకోండి. ఇత్ అర్థమే రాసాం కాబట్టి ఇత్. యాలో ఈ ప్లస్ ఆ, ఇక్కడ 3 అక్షరాలుగా విడగొట్టారు. సత్య, సా ప్లస్ ఇస్ ప్లస్ ఆ, ఇత్. అక్కడ కిందకి ఎదిగిస్తే ఇత్, క, ప చెప్పాను మీకు. కిందకి ఎదిగిస్తే మామూలుగా అయితే ఏ అక్షరాలకు వస్తాయని చెప్పినాను నేను. ఇట్లా పదాల్లో వచ్చేటప్పుడు టా, ఏ అక్షరాలకు వస్తాయని చెప్పినాను? టా, ఠా, డా, ఢా, హా. ఈ అక్షరాలు వచ్చేటప్పుడు ఎక్కడైనా పదంలో మనం ఒత్తు రాయాలనుకోండి, దాని కింద ఇట్లా గీత పెడితే ఒత్తు అయిపోతుందని చెప్పాను. ట, ఠ, డ, ఢ, హ ఇట్లా. సరేనా? మిగిలిన వాటికి ఏమంటే పాయి, బేపాయి రెండు చెప్పాను నేను. పాయి అక్షరం అంటే నిలువు గీత ఉంటుంది. ఇప్పుడు మా తీసుకో, మా ఏ పదం ఏ అక్షరం తీసుకో, జా తీసుకో, వీటికి నిలువు గీత ఉంటుంది. ఇది నిలువుగా ఉండే గీత చివరిలో. ఈ నిలువు గీతను ఏం చేస్తాం? తీసేస్తాం, అప్పుడు ఒత్తు అవుతుంది. జ, ప. సరేనా? ఇలాగ ఒత్తులు అవుతాయి కాబట్టి అవి ఒత్తు పదాలు. అంటే అర్థం రాస్తాం, అర్థం పలుకుతాం, అంటే ఆ తీసేయాలి దాంట్లో. అన్నప్పుడు ఆ పోతుంది. నిలువు గీత ఆకు సమానం అన్నమాట. ఆ పోయింది. ఆకి నిలువు గీత పెడితే ఆ. సరేనా? ఇప్పుడు మనం ఇక్కడ పదాలు రాసేటప్పుడు ఏం జరుగుతుందంటే అన్నాం అనుకోండి, ఇప్పుడు నిలువు గీత కాదు, ఇట్లా గీత పెడతాం. అంటే మనం ఇట్లా విభజన చేసి రాసేటప్పుడు. సరేనా? సో ఇలా చూడండి, ఒకసారి చూద్దాం పదాలను. చూడండి, నిత్య తీసుకోండి. నిత్యులు ఎట్లా రాయాలా? నీలో ఏముంది ఇక్కడ? నీ అన్నప్పుడు మనం ఇంత విడగొట్టాం మీకు. అవి నీలో ఏముంది? ఇన్ ప్లస్ ఈ, నీ, ఈ కదా. లాంగ్ ఉంటే ఈ రాసుకోవాలి. నీ అయిపోయింది. ఇంకా ఇత్ అదే మరి. ఇత్ అట్లే ఉంటుంది. యా ప్లస్ ఆ, నిత్య 7 అక్షరాలు 3 అట్లే వచ్చేస్తాయి. నువ్వు ఈ నీకు అనేదాన్ని ఒకదాన్ని రాసుకోవాలా. నీ నెట్ రాసుకోవాలా. ఇన్ ప్లస్ ఈ, నీ. ఇత్ ప్లస్ యా ప్లస్ ఆ, నిత్య. రాస్తారు రాయలేరా? రాస్తారు కదా. నెక్స్ట్ చూడండి, ప్రభువులో చూడండి. ప్రభువులో పాకు రావస్తుంది కాబట్టి 2 మనము ఉప్పు ప్లస్ ఎర్ర ప్లస్ ప్రా అయింది. ఆ పెట్టుకోవాలా. ఉప్పు ప్లస్ ఇర్రు ప్లస్ ఆ, ప్రా ఒక అక్షరం అయిపోయింది ఇక్కడ. ప్రాక్ అయింది. ప్రా అనే అక్షరాన్ని రాశాను ఇక్కడ. ప్రాక్ అయింది. భూకి ఏమొస్తుంది? ఇబ్ ప్లస్ ఊ, భూ.
ఊ కదా, ఊ అయితే మళ్ళీ ఇంకా తిరగదు కాబట్టి భూ ప్ర భూ బ్ ఇలా గీత కొట్టినప్పుడు బ్ అనాలి. సరేనా? అంటికి ఇలా గీతలు గీస్తాం కింద ప్ ర్ బ్. సరేనా? ప్ర పు ప్లస్ ఇర్ ప్లస్ ఆ ప్ర బ్ ప్లస్ ఊ భూ. అర్థమైందా? తర్వాత చూడండి ఈర్ష్య. ఈర్ష్యాలు ఈ అట్లే రాసుకోవద్దు, అంతేం మనం చేయబండి, ఈ అట్లే వదిలేసేయండి. ఈ ప్లస్ మనకి ఇక్కడ పలికేది ఈ తర్వాత ఏం పలుకుతాం? ఇర్ర ఇర్ర పలుకుతున్నాం, ఇర్ర ఈర్. తర్వాత ఏం పలుకుతున్నాం? ఇష్ ఈర్ష్. ఈయ యా పలుకుతున్నాం, ఈయ ప్లస్ కింద గీతది ఆ ఈర్ష్యా. ఈర్ష్ ఈ ఆ ఈర్ష్యా. ఇది అవసరం లేదు, ఇక్కడ గీత పెట్టకండి. యా ఈయ. సరేనా? మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నాకు చెత్త రాయాల్సి ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది. ఈ బోర్డు మీద అయితే నీట్గా వస్తుంది. ర్ ప్లస్ ఇష్ ప్లస్ ఈయ ప్లస్ ఆ షా ఆ పలుకుతున్నాం. చెవన ఈర్ష్యాలో ఆ ఉంది. ఈ ప్లస్ ఇర్ ప్లస్ ఇష్ ప్లస్ ఈ ప్లస్ ఆ ఈర్ష్యా. సరేనా? తర్వాత పలుకోండి దుర్గుణ్. దుర్గుణ్లో దూ తీసుకోండి. ఫస్ట్ దూలో ఏముంది? ఇద్ ప్లస్ ఊ దూ. దూ నాకు ఇక్కడ రాయడం కాబట్టి చేత్తో రాయాల. ఇద్ ప్లస్ ఊ దూ. దూ అయిపోయింది, ఒక అక్షరం అయిపోయింది. రుగ్గుండు అన్నాం. తర్వాత ఏం దూ, తర్వాత ఏం దుర్ దుర్. గుండ్లో గ్ ప్లస్ ఊ దుర్గు ప్లస్ తర్వాత ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇన్ ప్లస్ ఆ ఇన్ని రాయాలి దుర్గుణ్. సరేనా? ఇవన్నీ రాసేయండి నోట్స్లో. ఇంకా మనం ఇంకా కొన్ని పదాలను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం క్లాసులోకి వచ్చిన తర్వాత, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో తర్వాత ముందుకెళ్దాం. భాషాంశాలని చెప్పారు ఇక్కడ చూడండి. భాషాంశాల కింద పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు ఒకటి అండర్లైన్ చేశారు ఇక్కడ. ఈజీ, మనకు చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, బాగా గమనించండి. ఇక్కడ మనం ప్రభు అనే పదం వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. ప్రభు అని ఎత్తుకొచ్చి రాసేసారు. ఇంకా ఏమేమి పదాలు ఉన్నాయి? ఇట్లా కిందికి దిగండి. జ్ఞాన్ ఉందా లేదా? అది ఎత్తక పెట్టాలి. జ్ఞాన్. తర్వాత ఇట్లా కిందికి పోతే మనం ఇట్లా చూడండి గురుజన్ ఉందా లేదా? గురుజన్. చూసి రాయండి ఆ పదాలను అట్లే. నేను రాసేటప్పుడు కొంచెం పక్కకి వెళ్తున్నాయి ఇవి. గురువు రాకు మీద రాలేదు. తర్వాత ఉస్కే బాద్ దేఖియే పైకి ఇట్లా పైకైనా వచ్చేయచ్చు మనం. ఆనంద్ ఉందే పదము, ఆనంద్ ఆనంద్. ఇంకా చూడండి ఆనంద్ తర్వాత ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇటువైపు తీసుకోండి. సంస్కృతి. సంస్కృతి. అదేవిధంగా ఇంకేమున్నాయి చూడండి. సంస్కృతి అయిపోయింది. శీఘ్ర అక్కడ తీసి రాయడమే, రెండో పదాలని కలిపి రాసుకోవాలి. ఇక్కడ మనం బ్రాకెట్ వేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి చెప్పండి. ఆనంద్, సంస్కృతి అక్కడ రాయాలి అవి. మళ్ళీ తిరిగి నోట్స్ రాసుకోండి. జ్ఞాను, గురుజను, ఇంకా ఏమున్నాయి? ప్రేమ 7 వరకే మళ్ళీ అక్కడ తీసుకున్నారు. ప్రేమ్. నింద కింద నింద ఉన్నది చూడండి, నింద. సరేనా? హమ్ అనే పదం కూడా ఉంది, హమ్. సరేనా? సో మనకు టెక్స్ట్లో వచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. మనం అక్కడ 5 అడిగారు, 10గా ఉన్నాయి. సో మీరు రాయండి ఇవన్నీ కూడా. అన్నీ వస్తాయి, అన్నీ రాయండి. 5 కాదు, అన్లిమిటెడ్ 5-10 రాయొచ్చు మీరు. ఓకేనా? తర్వాత ఉస్కే బాద్ దేఖియే ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చినారు. నేను మీకు కొన్ని చెప్పాను ఆపోజిట్ వర్డ్స్ ఆల్రెడీ మీకు ఇచ్చున్నాను. సో కొన్ని దాంట్లో ఉండవు, 1-2 ఉండకపోవచ్చు కూడా. మీరు చూద్దాం. ఇక్కడ ఇచ్చున్నారు, మనం జాయింట్ చేయాలండి. ఆల్రెడీ ఇక్కడ తక్తి స్లేట్ ఉంది చూడండి. తక్తి పర్ లిఖా హువా హై, అక్కడ రాయబడి ఉంది. ఈ శబ్దాలు మనం అక్కడికి తీసుకెళ్ళి మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ వ్యతిరేక పదాలు అక్కడ సంబంధించిన పదాలు ఉన్నాయి. జ్ఞాన్, అజ్ఞాన్,
అజ్ఞానం అనే పదము ఆల్రెడీ ఇక్కడ ఉంది, వెళ్ళిపోయింది, అజ్ఞానం వాడేశారు. ఇంకా మనకు 4 పదాలు ఉన్నాయి. జల్దీ, త్వరగా. ఇక్కడ ధీరే, ఒకటి అవసరం లేదు, ధీరే చాలు. ధీరే 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 అంతే. ధీరే అంటేనే నెమ్మదిగానే, ధీరే ధీరే అంటే నెమ్మది నెమ్మదిగా, డబల్ ఎందుకు అవసరం లేదు. ఇక్కడ జల్దీ జల్దీ అనలేదు కాబట్టి ధీరే ధీరే అక్కడ పదం తప్పది, ఒక ధీరే రాయండి చాలు. సరేనా? తర్వాత సదాచార్, ఇక్కడ చూడండి, దురాచార్, ఇది ఇక్కడికి వస్తుంది. సదాచారము, దురాచారం. సత్య అసత్యము, మీరు చెప్తుంటారు సత్య అసత్య, ఈజీ. నిత్య అనిత్య, ఇక్కడికి వచ్చేసారు. ఇంక మిగిలింది ఏంటి, అక్కడ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు, 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఇచ్చారు. సో ఒకటి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది ఏంటి, దూర్ అనే పదం ఇక్కడ మిగిలిపోయి ఉంది, దూర్ మిగిలిపోయింది. దీనికి కూడా కనుక్కున్నాం, దీనికి కూడా తెలుసుకోవాలి కదా మనం. దీని దూర్ అంటే ఏంటి, ఇక్కడ రాయండి, 6 నెంబర్ పెట్టి నోట్స్లో రాయండి. దూర్, ఆ పదం ముందు రాసి దానికి ఆపోజిట్ రాద్దాం. దూర్కి ఏమిటి, దూరము. దూర్ అంటే ఏమి, దూరం. మరి దగ్గరనే ఏమనాలా, పాస్. చెప్పినా మీకు నేను, దూర్ పాస్. పాస్ అంటే దగ్గర, దూర్ దూరము. సత్య సత్యము, అసత్య అసత్యము, నిత్య నిత్యము, అనిత్య అనిత్యము. సదాచారము, దురాచారం. సదాచార్, దురాచారం. జల్దీ, తొందరగా. ధీరే, నెమ్మదిగా. జ్ఞానము, అజ్ఞానం. ఓకే, సో రాస్తారు కదా, ఇవన్నీ ఈజీగానే ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్, సృజనాత్మక కార్యం. సృజనాత్మక అంటే మీ ఓన్గా మీరు తెలుసుకొని రాయాలి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ ఒకసారి రాసుకోండి. సో ఇక్కడ चित्र देखिए और उस चित्र में क्या क्या दिखाई दे रहा है आपको उन शब्दों के लिखिए. పదాలు రాయాలి, వాక్యాలు ఏమి అడగలేదు మనకి. కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే 6th నుంచి వచ్చారు కాబట్టి వాక్యాలంటే కొంచెం ఇబ్బంది పడతారు, అందుకని పదాలు ఇచ్చారు. సొంతంగా రాసేటివి కదా, క్రియేటివ్, ఓన్గా రాయాల్సిన పదాలు. సో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి అందులో. ఇక్కడ మనం ఫస్ట్ గాయ చూస్తున్నాం, అవి రాయండి. గాయ్, గాయ రాసుకోవచ్చు. గాయకు ఒక దూడను చూడండి, బచ్చడా, దూడ, బచ్చడా. బచ్చడా అంటే దూడ, బచ్చడా. ఇంకా ఏమున్నాయి, బచ్చడా తర్వాత లడకి, అమ్మాయిలు ఉన్నారు, లడకి. వాళ్ళ తల మీద ఏదో చూడండి, గడ, కుండ, గడ. గడ అంటే కుండ. ఇక్కడ మేక కూడా ఒకటి ఉన్నట్టున్నది, బక్రా, బక్రా. బచ్చడా అంటే దూడ, బక్రా అంటే మేక. బక్రీ అనొచ్చు, బక్రా అనొచ్చు, అది మనకేదో తెలియలేదు కదా. బక్రా రాసిన రైటే, బక్రీ రాసిన రైటే. ఇంకేమున్నాయి ఇక్కడ, మీకు కనిపించలేదు ఇంకా చూడండి, ఏమున్నాయి చూడండి. ఇక్కడ కుటీ, కుటీరాలు ఉన్నాయి, కుటీ. ఇంకా ఏం కనిపిస్తున్నాయి మీకు, పేడ్, చెట్లు కనిపిస్తున్నాయా, పేడ్. ఎక్కడ రాశాను, ఇక్కడ రాస్తున్నాను, పేడ్, పేడ్. పేడ్ అంటే చెట్టు. ఇంకేం కనిపిస్తుంది మీకు, ఆకాష్, ఆకాశం కూడా కనిపిస్తుంది, రాయొచ్చు మీరు. ఇంకా ఆకాష్, ఆకాష్, ఆకాశము. సరేనా? ఇంకా మీరు ఏమో రాయొచ్చు అంటే ఇంకా ఉన్నాయేమో చూడండి, ఆలోచించండి. అక్కడ మనకు ఒక 4-5 ఇచ్చారు, మీరు ఎన్ని వీలైతే అని రాయండి. ఓకేనా? ఆ పదాలు రాయాలి అక్కడ. ఓకేనా? సమझ में आ रही है? తర్వాత చూడండి, పరియోజన కార్య. ఏక్ చోటీ సి కవిత ఢూంఢియే కక్షా మే దిఖాయి. మీరు ఏదైనా ఒక కవితను హిందీలో ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చి రాసుకొని రండి. కవితలో మీరు అంతా చదువుతారు రేపు దాన్ని. ఓకేనా? దాన్ని చదివి వినిపిద్దరు. అట్లా ఒక కవిత రాసి పెట్టండి, ఎక్కడో చోట నుంచి కవిత, బాల కవిత, చిన్న కవిత. సరేనా? ఇక్కడ అనువాదం చేయమని ఇచ్చారు చూడండి, అనువాదం చేయండి. అనువాదం దేనిలోకి చేస్తాం మనము, ఇంగ్లీష్లోకి చేసుకోవచ్చు, ఇది తెలుగులోకి చేసుకోవచ్చు. మన మాతృభాష తెలుగులో చేయండి. నేను ఇంగ్లీష్లో చేస్తాను సార్, ఓకే, వెరీ గుడ్, ఇంగ్లీష్లోనే చేయండి, నో ప్రాబ్లం, ఏ భాషలోనే చేయండి. మై ఛాత్ర హూ అంటే ఏం చెప్పచ్చు, తెలుగులో ఏం చెప్పాలి చెప్పండి, మై ఛాత్ర హూ. అలాగే ముందు మీరు ఆలోచించండి, తర్వాత చెప్తాను. మై ఛాత్ర హూ, ఛాత్ర, ఛాత్ర లింగం అలా వేరియేషన్ చూడాలి. మై పాఠశాల జాతి హూ, लड़का खेलता है, मुझे पढ़ना पसंद है, मुझे पढ़ना पसंद है, मुझे लड्डू पसंद है, నాకు లడ్డు అంటే ఇష్టం, मुझे पढ़ना पसंद है, నాకు చదువు అంటే ఇష్టం. मेरे हाथ में कलम है, मेरे हाथ में कलम है,
నా చేతిలో పెన్ కలం ఉన్నది. मेरे हाथ में कलम है. నా చేతిలో కలం ఉన్నది. मैं छात्र हूँ. मैं అధ్యాపక हूँ. నేను అధ్యాపకుడని. నువ్వైతే ఏం చెప్తావు? मैं छात्र हूँ. అబ్బాయి అయితే. అమ్మాయి అయితే मैं छात्रा हूँ. ఇక్కడ చూడండి వాక్యం బాగా గమనించండి. मैं छात्र ఉంటే ఏం రాయాలా? నేను విద్యార్థిని. నేను విద్యార్థిని అని రాస్తాం. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను విద్యార్థిని. నీ కూడా పెట్టండి. నేను విద్యార్థిని. ఛాత్ర అన్నప్పుడు విద్యార్థినిని డబల్ నీ వస్తుంది. అది కూడా గమనించాలి. ఛాత్ర పెట్టామనుకో అప్పుడు విద్యార్థినిని అని రాయాలి. సో ఇక్కడ పైకి వచ్చింది, మీరు గుడి తిరగని రాశారు మళ్ళా. సరేనా? నెక్స్ట్ మై పాఠశాల జాతి హూ. అప్పుడు దీనికి ఏం రాయాలి? రెండోదానికి నేను పాఠశాలకు వెళ్తున్నాను. పాఠశాలని హిందీలో కూడా పాఠశాల అంటారు. పాఠశాలకు వెళ్ళుచున్నాను లేదా వెళ్తున్నాను, ఎటైనా ఒకటే. వెళ్తున్నాను రాస్తారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే రెండుకి చెప్పండి. మై ఛాత్ర హూ, ఐఎమ్ ఏ స్టూడెంట్. మై పాఠశాల జాతి హూ, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఐ గో టు స్కూల్. ఏది చెప్పిన రైట్ ఆడ. ఐ గో టు స్కూల్ అన్న రైట్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అన్న కూడా రైటే. లేదు మీరు ఐఎమ్ గోయింగ్ అన్నప్పుడు జా రహీ హూ ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం కంటిన్యూస్ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఐ గో టు స్కూల్ రాయండి. దట్ ఈస్ రైట్. ఐ గో టు స్కూల్ రెండోదానికి. మొదటిది ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ గో టు స్కూల్ రెండోదానికి. నేను పాఠశాలకు వెళ్తున్నాను. తీసుకురా చూడండి. మూడో చూడండి. లడకా కేల్తా హై. లడకా అంటే ఎవరు? బాలుడు. బాలుడు ఏం చేస్తున్నాడు? ఆడుచున్నాడు. ఏం చేస్తున్నాడు బాలుడు? ఆడుచున్నాడు. బాలుడు ఆడుచున్నాడు. ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్. लड़का खेलता है. A boy plays. PLAYS. థర్డ్ పర్సన్. ఏ బాయ్. సో తర్వాత చూడండి. ముజే పढ़ना పసంద్ హై. నాకు చదవడం ఇష్టం. చదువు అంటే ఇష్టం. నాకు చదవడం ఇష్టం. పढ़ना పడాయి అని అక్కడ. నాకు చదవడం ఇష్టం. आई लाइक रीडिंग. मुझे पढ़ना पसंद है. सर ना. पांचवा देखिए. मेरे हाथ में कलम है. నా చేతిలో. मेरे हाथ అంటే ఇక్కడ చెయ్యి. హాత్ అంటే ఇక్కడ చెయ్యి. నా చేతిలో కలము ఉన్నది. కలము తెలుగులో కూడా కలమే పిలుస్తాం. పాళీ కలము ఉన్నది. ది రీ అనుకున్నారు. ది ఉన్నది. నా చేతిలో కలము ఉన్నది. ఏ పెన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో కలము ఉన్నది. తర్వాత చూడండి. द्वित्वाक्षर संयुक्ताक्षर संबंधी చూద్దాం. దో సమాన అక్షర जोड़ने से द्वित्वाक्षर बनता है. రెండు సమానమైన అక్షరాలు అంటే ఒకే అక్షరానికి సంబంధించి. ఈరోజు ఎక్కువైనట్టుంది క్లాసు. 44 నిమిషాలు అయిపోయింది. పర్లేదు, త్వరగా చెప్పేస్తాను ఈ రెండింటిని. ఒక 2 నిమిషాలు. రెండు అదే అక్షరం. ఏ అక్షరానికైనా అదే అక్షరం ఒత్తుగా వస్తూ ఉంటే అది ద్విత్వాక్షరము. కింద కూడా తెలుగులో కూడా ఇచ్చాను. మళ్ళీ వీడియో చూసి మీరు ఆ పదాలని రాసుకోండి. చెక్కి, చక్కర్, పక్క, మక్క, చెక్క, ధక్క, కక్క వచ్చింది చూడండి అక్కడ. గగ్గ, సుగ్గ, బగ్గి, గగ్గ, చా, బచ్చా, సచ్చా, కచ్చా, పచ్చి, సచ్చాయి, చాక్చా, జా, సజ్జా, మజ్జా, సజ్జన్, జాగ్జా, కట్ట, పట్టి, మిట్టి, దుపట్టా, టాక్టా. నేను ముందు కూడా చెప్పాను. టాటా, డాడా, హా వచ్చేటప్పుడు కింద ఇక్కడ కిందకి ఎదిగిస్తే ఒత్తుని అలా ఉన్నాయి కూడా గమనించండి. కబడ్డీ, డాగడా, సత్తర్, తాకుతా, ఉత్తీర్ణ, తాకుతా, పత్తా, తాకుతా, ఉత్తర్, చెత్తా, ఛత్తీస్ వీటిలో తాకుతా, సంపత్తి, సత్తా, బత్తా, గద్ది, గద్ద,
అంటే ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. అనన్న, స్పన్న, అన్న, సన్నాట, సంపన్న, గన్న, ఉన్నీస్, ఉన్నతి, చెప్పల్, పాక్పా, గుబ్బార, చెమ్మచ్, ఇవన్నీ కూడా అదే అక్షరానికి అక్షరము ఒత్తుగా వస్తుంది. 5 ద్విత్వాక్షరాలు. ఇంకా సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక అక్షరానికి వేరే అక్షరం వస్తుంది. ఇక్కడ చూడండి, పుస్తక్, ఇక్కడ చూడండి, పుస్తక్, తాకు సావత్, సావత్తు అర్థం సా రాసాము, పుస్తక్ అర్థం రాసి అర్థమే పలుకుతాం ఇందులో. సా అర్థం రాసాం కాబట్టి పుస్తక్, పుస్తక్. పర్వ్ ఇది చెప్పాను, రేపం వచ్చేటప్పుడు ఏం చేయాలి? పైన ఉండేదాన్ని తీసుకోమని చెప్పాను మీకు. ర్ర, పర్వ, రహస్య, రహస్య, కార్య, చక్ర. అంటే వీటికి వేరు వేరు అక్షరాలు ఒత్తుగా ఉన్నాయి. అది మీరు గమనించాలి. స్వర్, వ్యంజన్, స్థాన్, గ్వాల, శబ్ద, స్త్రీ అంటే ఒక అక్షరానికి ఇంకొక అక్షరము ఒత్తుగా ఉంది. సరేనా? ఇక్కడ టాస్క్ కూడా ఉంది, మీరు ఆయన కూడా రాయాలి. ఇక్కడ చూడండి, పుస్తక్, అధ్యాపక్, శాహి, వీటిలో శాహి ఇంకో. ఇక్కడ చూడండి, సావత్తు ఉంది, ఇక్కడ దావత్తు ఉంది, ఇక్కడ సావత్తు ఉంది. ఆ ఒత్తు వేరే అక్షరాలకు ఉంది కాబట్టి అవి సంయుక్త అక్షరాలు. ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ఇచ్చారు వాళ్ళే, చూడండి పుస్తకంలో ఉంది మీకు, మళ్ళీ పుస్తకం ఇచ్చినప్పుడు చూసుకుందాం. దో భిన్న వ్యంజనం కే మేలుకు సంయుక్త అక్షర కాతే. 2 వేరు వేరు వ్యంజనాల కలయికని మనం ఇక్కడ వ్యంజన అంటాం. సత్య, శక్తి, శబ్దు, స్వయం ఆది. ఓకే, ఇక్కడ పదాలు ఉన్నాయి మీకు, వాటిని గుండ్రం చేయాలి. ఏవి సంయుక్తాక్షర పదాలు వాటి రౌండ్ చేయాలి. శబ్దు, చమ్మచ్ కాదు కదా, మాకు మా ద్విత్వాక్షరం అక్కడ. సత్య, క్యా, కావత్తు, యా. డిబ్బా ఇది కాదు, మళ్ళీ ద్విత్వాక్షరం. అధ్యాపక్, ముష్కిల్, షావత్తు కా ఉంది కాబట్టి. సత్య, తాకు యా ఉంది. షక్కర్ మళ్ళీ రాదు, కావత్తు ఇక్కడ షక్కర్, అది ద్విత్వాక్షరం. దోస్తు, శక్తి, ధర్ము, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒక 2 తప్ప 3 పదాలు. చెమ్మచ్చు, చక్కరు, డిబ్బా ఇవి ద్విత్వాక్షర పదాలు, మిగిలినవన్నీ సంయుక్తాక్షర పదాలు. ఓకేనా? రౌండ్ చేసేయండి గోళలాగా. రేఖాంకిత గీసి అండర్లైన్ చేయమన్నారు, అండర్లైన్ చేసేయండి. అండర్లైన్ అని చేయండి, లేదా గోళ చుట్టే ఇబ్బంది లేదు. తర్వాత చూడండి, ఇక్కడ మీకు వీటికి టిక్ పెట్టాలి. జ్ఞానం కో దీజియే కవితా కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ. నేను ఈ పాఠం గురించి మాట్లాడగలను, చెప్పగలను, దీని గురించి తెలుసు నాకు అన్నప్పుడు టిక్ పెట్టాలి. లేదంటే లేదు, నాకు ఇంకా అర్థం కాలేదు అప్పుడు ఇంటూ నాకు అర్థమైంది, రైట్. అలాగే పాఠసే సంబంధిత ప్రశ్నకి ఉత్తర అప్నే శబ్దం మే లిఖ్ సక్తా. ఈ పాఠానికి సంబంధించినటువంటి జవాబులు నేను రాయగలిగితే రైటు, రాయలేకపోతే ఇంటూ. ఒకటే పెట్టాలి ఏదైనా. అలాగే పాఠకే శబ్దం మే సంయుక్తాక్షర పాసాంశం, ఇందులో సంయుక్తాక్షరాలు ఏవి ఉన్నాయి ఈ పాఠంలో గుర్తించగలుగుతాను. అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చే పదాలు అలాంటివి ఉంటే నేను గుర్తించగలుగుతాను సంయుక్తాక్షరాలు. నువ్వు గుర్తించగలిగితే టిక్కు పెట్టు, గుర్తించలేకపోతే ఇంటి పెట్టు. దాన్ని బట్టి మళ్ళీ మనం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? ఇది ఈరోజు టైం ఎక్కువైంది. సో ఈరోజుతో క్లాస్ చాలు. ఈరోజుకి పాఠం ఆడికి అయిపోయింది. నేను త్వరగా చేయాలని చేశాను, అంటే ఇంకా కొంచెం పెట్టుండేది. ఓకే, మరి ధన్యవాదములు. ఇంటికాడ జాగ్రత్తగా ఉన్నాను నాన్న.